గురుగారు మనం గమనిస్తే కూడా ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని వేల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. గృహప్రవేశాలు, ఎన్నో శుభకార్యాలకు కూడా ఈ అక్షయ తృతీయ అనేది పెట్టింది పేరు అని అంటారు. అంటే ఇప్పుడు జాతకాలు కలిసినా కలవకపోయినా ఈ అక్షయ తృతీయ రోజున వివాహాలు చేస్తే మంచిది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది శాస్త్రంలో లేదు, శాస్త్రంలో ఆ విధంగా లేదు. అక్షయ తృతీయ రోజు ముహూర్తం కుదిరితే పెట్టుకోండి, కానీ పితృదేవతలకు పెట్టాలి అని చెప్పాను. మీ ఇంట్లో శుభకార్యం ఉంటే పితృదేవతలకు ఎట్లా పెడతారు? కనుక ఈ విధమైనటువంటి విధానం అనేటువంటిది ఇప్పుడు కలియుగ ధర్మపూరితమైన అంశాలు, అంటే అసలు పురాణ గాథలు, అసలు శాస్త్ర ధర్మాలు అవన్నీ కూడా మార్చేసి అది ఏదైతే శక్తిమాన్వితమైనటువంటి విషయంగా భగవంతుని శక్తి భూమండలానికి ప్రసారం చేసి భూమండలాన్ని సుభిక్షంగా ఉంచేటువంటి రోజున వీరు నా స్వార్థం కోసం అది ఉపయోగపడాలి అనే విధమైన ఆలోచనలు పెరిగాయి. అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదే. భగవంతుని యొక్క శక్తి మొత్తం అందరినీ కాపాడడానికి ఉపయోగపడేటువంటిది అది. ఇంకా కూడా దేవతలు కూడా పితృదేవతలకు స్మరణ చేస్తేనే దేవతలు తృప్తి చెందుతారని చెప్పబడింది. అది శాస్త్రబద్ధమైన అంశం. దేవతలు వారికి చెయ్యకుండా దేవతారాధన చేసినా కానీ తృప్తి చెందరు. మాతాపితం సబందైవం నదైవం పితరమర్చయేత. ఎవ్వరు దేవతల కంటే కూడా గొప్పనైనటువంటి దేవతలు మాతాపితరులు. అంటే దేవతలకు సమానమైనటువంటి వారు కూడా కాదు, ఉన్నత స్థానం అని చెప్పబడింది. నదైవం పితరమర్చయేత అనేటువంటి విషయము కనుక ఒక పితృదేవతలకు ఆరాధన చేయడం చేత ఉత్తమ గతులు మనకే కాకుండా, వీరేదో మా నాన్నగారికి ఇది పెట్టాను, ఇంకేదో మా అమ్మగారికి ఇది పెట్టాను, అది చేశాను ఇది చేశాను కాదురా, మీ నాన్నగారికి అమ్మగారికి పెట్టడం చేత నీ పుత్రుల వృద్ధి అవుతుంది, నీ పుత్రిక వృద్ధి అవుతుంది, నీ యొక్క వంశవృద్ధి అవుతుంది, నీ వ్యాపారాదులు మిగతావి అన్నీ కూడా వృద్ధిదాయకంగా, నీ జీవితమే పరిపూర్ణ శుభదాయకంగా కావాలి అని అంటే దేవతలకు కంటే కూడా 1000 రెట్లు పితృదేవతలకు చేయడం చేత మీకు శుభం అనేటువంటిది కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు చేయకూడదు అనేటువంటి విషయం లేదు. వారి జాతకాలను బట్టి ముహూర్తాలు కుదిరితేనే చెయ్యండి. వీలైనంత వరకు పుణ్య దివసాల్లో పుణ్యక్రతువులు మాత్రమే చేయడానికి వీలైనంత వరకు ఉత్సాహంగా ఉండండి. దాని ద్వారా అనేక విధమైనటువంటి శుభాలు కలుగుతాయి. మీరు ఇంకేదో కార్యక్రమం పెట్టుకోవడం చేత ఆ రోజు చెయ్యాల్సినటువంటి పుణ్యక్రతువు చెయ్యకుండా మనం ఉల్లంఘిస్తాం కాబట్టి ఆ రోజు వచ్చి రావాల్సిన పుణ్యం అనేటువంటిది రాదు మనకు.